సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో కాసేపట్లో తీర్పు వెలువడనుంది. దోషులకు శిక్ష ఖరారు చేయనుంది చిత్తూరు జిల్లా కోర్టు. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. A1 చంద్రశేఖర్, A2 వెంకట చలపతి, A3 జయప్రకాష్, A4 మంజునాథ్, A5 వెంకటేష్ మొత్తం 5గురికి శిక్ష ఖరారు చేయనున్నారు 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి. ప్రస్తుతం నిందితులంతా చిత్తూరు జైల్లో ఉన్నారు. కాగా 2015 నవంబర్ 15న చిత్తూరు మున్సిపల్ ఆఫీసులో అనురాధ దంపతుల హత్య జరిగింది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చిత్తూరు కోర్టు నుంచి మా కరెస్పాండెంట్ మూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. మూర్తి చెప్పండి. చిత్తూరు కోర్టు నుంచి మా కరెస్పాండెంట్ మూర్తి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. మూర్తి చెప్పండి, ఏదైతే ఈ చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో మరి కాసేపట్లోనే తీర్పు అయితే వెలువడే సందర్భం కనిపిస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గ్రేసీ, చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసుకు సంబంధించి మరికొద్ది నిమిషాల్లోనే జడ్జిమెంటు వెలువడనుంది. ఇప్పటికే చిత్తూరు ఏదైతే 9వ అదనపు జిల్లా కోర్టులో నిందితులందరినీ 5గురిని కూడా హాజరుపరచడం జరిగింది. 2015 నవంబర్ 17వ తారీఖు జరిగినటువంటి యొక్క కటారి అనురాధ, కటారి మోహన్ దంపతుల హత్య కేసుకు సంబంధించి 10 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఈరోజు తుది తీర్పు మరికొద్ది సేపట్లో వెల్లడించబోతున్నారు. ప్రధాన నిందితులు 5గురికి అయితే A1 నుంచి A5 వరకు, A1గా ఉన్నటువంటి కటారి మోహన్, కటారి అనురాధ మేనల్లుడు ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ చింటూనే ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. A2గా వచ్చేసరికి వెంకట చలపతి ఉన్నారు. A3 వచ్చేసరికి జయప్రకాష్ రెడ్డి, A4 ఎవరైతే మంజునాథ్, A5 వచ్చేసరికి వెంకటేష్. ఈ 5గురికి సంబంధించి 9వ అదనపు జిల్లా జడ్జికి సంబంధించి మరికొద్ది నిమిషాల్లో ఈ జడ్జిమెంట్ వెల్లడించబోతున్నారు. ఇప్పటికే వీరికి సంబంధించి పూర్తిగా గత 24వ తారీఖు నాడు ఈ జడ్జిమెంట్కి సంబంధించి తుది తీర్పు ఇవ్వడానికి రిజర్వ్ చేసి ఉంచారు. కొద్ది నిమిషాల క్రితం ఈ యొక్క 5 నిందితుల్ని కూడా చిత్తూరు సబ్ జైలు నుంచి వారిని కోర్టులో హాజరుపరచడం జరిగింది. ప్రస్తుతం వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. గ్రేషి, రైట్, థ్యాంక్ యూ మూర్తి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.